అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్రాలో భాగంగా మొక్కల పంపిణీ చేయడం, అదేవిధంగా ఈవేళ చిక్కంపీవుడు గారి ఆధ్వర్యంలో మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు 4 మండలాల్లోని 3 మండలాలు ఒక పట్టణంలో కూడా డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా ఎన్డీఏ కూటమి నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు అందరూ సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు చిక్కాల సతీష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మన అమలాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్న మన నియోజకవర్గం అంతా కూడా మొక్కల నాటడమే కాకుండా రైతులకు మొక్కల పంపిణీ జరిగింది. అలాగే ఈరోజు మెగా రక్త దాన శిబిరం ఒకటి అమలాపురం టౌన్ ఎర్రవంతుల వద్ద నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు నియోజకవర్గంలో మండల కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆవిడ స్ఫూర్తితో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై జనసేన, జై హింద్. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు సంక్రాంతి పండుగ 3 రోజులు ఎలా జరుపుకుంటాం, అలాగే ప్రతి సంవత్సరం కూడా అమలాపురం నియోజకవర్గంలో 3 రోజులు ఈ పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగా నిన్న నెక్కినామంటే మొక్కలు నాటడం, అదేవిధంగా రైతులకు పంపిణీ చేయటం, అదేవిధంగా మన అమలాపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసి భక్తులకు కూడా మన మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహారక్తదాన శిబిరం, ఈ యొక్క కార్యక్రమంలో వందలాదిగా అభిమానులు, వీర మహిళలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషం. వారికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు నియోజకవర్గ స్థాయిలో ప్రతి చోట కూడా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. దానితో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, దీన్ని ప్రతి జన సైనికులు, నాయకులు, మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉన్న కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ పుట్టినరోజు వేడుకని ఘన విజయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, జై జనసేన, జై హింద్.